హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనం టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాము. అది కూడా చాలా చాలా ఈజీ వేలో, రెస్టారెంట్ల కన్నా చాలా బాగుంటుందండి మనం ఇంట్లో చేసుకునేదానికి. సో దానికోసం ఫస్ట్గా నేను చికెన్ని చక్కగా ఘాట్లు పెట్టేసుకున్నాను. నేను లెగ్ పీస్ విత్ బ్రెస్ట్ పీస్ కలిపి తెచ్చుకున్నాను అనమాట, వింగ్ లాగా. సో దాన్ని ఘాట్లు పెట్టుకున్నాను. లేకపోతే ఉడకదనమాట మనం ఘాట్లు పెట్టుకోకపోతే. షాప్లో వాళ్ళు కూడా పెట్టిస్తారు, బట్ చెక్ చేసుకుని మీరు కూడా పెట్టుకోండి మీకు ఇంకా కావాలి అనిపిస్తే. సో అదంతా కడిగేసుకుని కట్ చేసి పక్కకు పెట్టుకున్నాక ఉప్పు, పసుపు, కారము అండ్ నేను వాడే గరం మసాలా, నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని నేను చక్కగా ముక్కలకి పట్టించేస్తున్నానండి. సో అన్ని ముక్కలు వేసి ఒకేసారి కలిపేసి పెట్టుకోవచ్చు, కానీ కొంచెం పెద్ద పీసెస్ కదా, అలా సరిగా లోపలికి అది వెళ్ళదు. సో అందుకని నేను ఒక్కొక్క పీస్ తీసుకుని పట్టిస్తున్నాను. యాక్చువల్లీ 3 పీసెస్ 900 గ్రామ్స్ అండి, ఒక్కొక్కటి 300 గ్రామ్స్ ఉంది. మీరు ఇలా కాకుండా చిన్న చిన్న పీసెస్లో కూడా తెచ్చుకోవచ్చు, అది కంఫర్ట్గానే ఉంటుంది వండుకుంటాకి. సో అది పక్కన పెట్టుకున్నాక నేను ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి, పొడవుగా కట్ చేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలతోనే మనకి గ్రేవీ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మసాలా క్వాంటిటీస్ చెప్తాను నేను. 600 గ్రామ్ రైస్కి నేను వచ్చి 8 క్లోవ్స్ తీసుకున్నాను. అది లవంగాలు 8 తీసుకున్నాను, 2 దాల్చిన చెక్క ఇంచి తీసుకున్నాను, ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండ్ రాతి పువ్వు, 2 స్టార్ పువ్వులు, అలాగే 2 మరాఠీ మొగ్గ తీసుకున్నాను. నా దగ్గర జాజికాయ లేదండి, మీరు అది కూడా వేసుకోండి. ఒక 4 ఏమో బిర్యానీ ఆకు వేసుకోండి. ఒక 2 లీటర్స్ ఆయిల్ అయితే పెట్టుకుని అవన్నీ వేసేసుకుని నెక్స్ట్ దాంట్లో పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలండి. మూత పెట్టి మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకొని కొంచెం పుదీనా వేసుకుని మూత పెట్టేసుకోవాలండి. సో దాన్ని నెక్స్ట్ నేను పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ప్యారలల్గా మనం చికెన్ రెసిపీ కూడా స్టార్ట్ చేయాలి. దమ్ అంటే కలిపేసి పెట్టుకోవచ్చు, కాకపోతే మనం ఇంట్లో తక్కువ క్వాంటిటీస్ చేస్తాం కదా, దానికి మనం కేజీ కన్నా ఎక్కువ చేసుకోం కదండి, దానికి వేడి అనేది సరిపోదు మనం ఇంట్లో చేసుకుంటే. దానికోసం మనం ముందుగానే మనం కొంచెం కుక్ చేసి పెట్టుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది అనమాట. సో నేనైతే మట్టి పాత్రలో చేస్తున్నానండి. ఇదే కింగ్ ఆఫ్ ద రెసిపీ అని చెప్పాలేమో. సో ఇది వేడి అవ్వడానికి చాలా టైం పడుద్ది, మినిమం ఒక 10 నిమిషాలన్నా పడుతుంది. అది వేడైన తర్వాత మనం నార్మల్ కర్రీకి ఎలా ఆయిల్ వేసుకుంటామో అలా ఆయిల్ వేసుకుని మొత్తం కుండంతా స్ప్రెడ్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది వేసేసుకుందాము. ఇది వేసుకున్న తర్వాత మనం ఏం కలపకూడదండి, జస్ట్ అలా వాటి పొజిషన్స్లో వాటిని పెట్టి జస్ట్ మళ్ళీ ఆ మూత పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలండి. అలా వదిలేసిన తర్వాత మళ్ళీ తీసుకుని అప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటాం వల్ల ఆ మసాలా అనేది మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వకుండా పీస్కే పట్టి ఉడుకుతుంది అనమాట. సో నేను ఇప్పుడు రెండో వైపు తిరిగేసుకుంటున్నాను. వీటిని తిప్పుకున్న తర్వాత మీరు నెససరీ అనుకుంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంది అని అనిపిస్తే మీకు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఏం యాడ్ చేసుకోలేదు, చికెన్లో నుంచి ఆల్రెడీ కొంచెం వాటర్ అనేది వస్తుంది. దాన్ని మూత పెట్టేసుకుందామండి తిప్పుకున్న తర్వాత. సో ఈ పక్కన మనకి వేరే పొయ్యి మీద రైస్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక స్ట్రైనర్తో మనం ఇలాగా అన్నం అంతా వాటర్ లేకుండా తీసేసుకుని ఒక స్టీల్ గిన్నెలోకి తీసేసుకుందామండి. సో 80% వరకు కుక్ అయింది, 60% ఒక లేయరు, 70% ఒక లేయరు అలా ఏం తీసుకుంటలే నేను. ఓవరాల్గా అంతా తీసుకుని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. సో అది పెట్టుకున్న తర్వాత మన చికెన్ ఒకసారి మళ్ళీ కదుపుకుందాము. సో మీరు చూసినట్టే చికెన్ ఆల్మోస్ట్ మనకి ఒక 60-70% ఉడికిపోయింది. సో ఈ స్టేజ్లో మనం రైస్ తీసి పెట్టుకున్నాం కదా, అది దీని మీద లేయర్స్ కింద వేసేసుకుంటామేనండి. ఒక 70-80% అయితే మనం వేసేసుకుందాము చికెన్ మీద. ఇలా వేసుకుంటాం వల్ల రైస్ అనేది చాలా ఫ్లేవర్గా ఉంటుంది. అలాగే మనం ఉప్పు కారం కూడా ఓన్లీ చికెన్కి వేసాము, రైస్కి సంబంధించిందేమో రైస్లో వాటర్లో వేసాం కదా. సో సగం వేసుకున్న తర్వాత దీనిపైన పుదీనా అండ్ అలాగే కొంచెం నెయ్యి వేసుకోండి. ఈ అన్నంలో డైరెక్ట్ మనం కొంచెం వేసి ఉడికించాము, అది కాకుండా దమ్ అయ్యేటప్పుడు ఫ్లేవర్ అనేది మొత్తం పడుతుంది అనమాట లేయర్స్కి. సో ఇప్పుడు నేను పుదీనా వేసుకున్నాను కదా, నెక్స్ట్ వచ్చేసి నెయ్యి కూడా వేసుకుంటున్నానండి.
నేనేమి ఎక్కువ వేయట్లేదు, ఒక హాఫ్ స్పూనే వాడాను. ఎక్కువ ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ ఏం పెరిగిపోదండి. అన్నం అనేది కరెక్ట్గా ఉడికించుకోవాలి అండ్ ఉప్పు కారం సరిగా ఉండాలి. అవన్నీ వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ కూడా నెక్స్ట్ లేయర్ వేసేసుకుందామండి. నెక్స్ట్ లేయర్ వేసేసుకున్నాక నేను ఇక్కడేం ఫుడ్ కలర్ వాడట్లేదు, బట్ ఫుడ్ కలర్ కోసం పసుపు నేను కొంచెం వాటర్లో కలుపుకొని దాన్నే వేస్తున్నాను. ఇలా వేసుకుంటాం వల్ల మనకేం పసుపు స్మెల్ ఏం రాదు. జస్ట్ కలర్ఫుల్గా కోసం మీకు వద్దు, నేను నచ్చలేదు అనుకుంటే మీరు అవాయిడ్ చేసేసండి. కలర్ఫుల్గా ఉండటం కోసం నేనైతే ఇలా వేస్తాను. సో రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ రావాలి కదా తినేటప్పుడు. ఇలా వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 20 మినిట్స్లో చిన్న మంట మీద ఉడికించాలండి. సో ఒక 20 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే అలా పొగలు వస్తున్నాయి కదా సైడ్ నుంచి, అంటే ఇది అయిపోయినట్టేనండి. మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి, దాన్ని ఏం కదపకూడదు. తర్వాత 20 మినిట్స్ తర్వాత మీరు చూసినట్టయితే ఎంత పొడిగా ఉందో చూసారా రైస్. సో సర్వింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పై రైస్ అంతా మనకి మసాలా లేకుండా ప్లెయిన్గా ఉంది కదా, సో ఫస్ట్ దాన్ని పక్కకు జరుపుకోవాలండి. ప్లేట్లో పెట్టుకునేటప్పుడు వైట్ రైస్ పెట్టుకున్నాక మనం పక్కకు జరుపుకున్న దగ్గర నుంచి పీసెస్ తీసుకుని కొంచెం వైట్ రైస్తో మసాలాన్ని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళు చాలా ఈజీగా చేయొచ్చు ఇలా చేసుకుంటే. నిజంగా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి బిర్యానీ అనేది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.